హాయ్ బ్రోస్, వెల్కమ్ టు సినిమా చూడు బ్రో. ఇవాళ మనం రివ్యూ చేయబోయే ఫిలిం ది గోట్ లైఫ్, ఆడ జీవితం. ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, గల్ఫ్ కంట్రీలో వర్క్ చేసేందుకు మన హీరో బెటర్ లైవ్లీహుడ్ కోసం గల్ఫ్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్, ఆ హర్డిల్స్ని తట్టుకొని ఇండియాకి రిటర్న్ వచ్చాడా లేదా అనేది మనం ఈ మూవీలో చూస్తాం. బ్రోస్, ఈ మూవీ స్టోరీని నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ పైన తీశారు. నజీబ్ అనే మలయాళీ వ్యక్తి నిజ జీవితమే ఈ గోట్ లైఫ్. బేసిక్గా ఈ మూవీ సర్వైవల్ జనరా కిందకి వస్తుంది. ట్రూలీ వీ ఫీల్ ద హార్ష్నెస్ ఆఫ్ ద డెజర్ట్ అండ్ జర్నీ ఆఫ్ నజీబ్. అసలు నాకు ఆడ జీవితం ఎలా అనిపించిందంటే, ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్లో నాకు అంత హోప్స్ ఏం లేవు, ఎందుకంటే ఇది మలయాళం మూవీ, స్లోగా ఉంటుంది, పైగా 3 hours మూవీ ఇది. బట్ వెన్ యూ గెట్ ఇన్ టు ద మూవీ, ఇంకో ½ hour ఉంటే బాగుంది అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చగా నచ్చేసింది భయ్య. విజువల్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, సౌండ్ డిజైన్ వాస్ టూ గుడ్. అసలు నేషనల్ అవార్డ్స్ ఆర్ వెయిటింగ్ అనే చెప్పాలి. బ్రోస్, డోంట్ మిస్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. బుకింగ్స్ చాలా లో ఉన్నాయి. నేను మార్నింగ్ షోకి వెళ్తే 2 members ఉన్నారని షో క్యాన్సిల్ చేశారు. మ్యాట్నీకి వెళ్ళి చూశాను. డూ బుక్ యువర్ టికెట్స్ నౌ. కొన్ని విజువల్స్ చూసినప్పుడు ప్యూర్లీ హాలీవుడ్ లెవెల్ ఆఫ్ సీన్స్ అండ్ పిక్చరైజేషన్ ఉంది మావా. టూన్ కన్నా ఈ మూవీ నచ్చింది మావా బ్రో నాకు. ఈ మూవీ మేకింగ్కి ఆల్మోస్ట్ 3 years తీశారంట, అండ్ ప్రీ ప్రొడక్షన్ 16 years అంట. బ్రోస్, 16 years. ప్రతి ఫ్రేమ్లో ఆ కష్టం కనబడుతుంది అసలు. నవ్ ఇన్ డీటెయిల్, పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద ఫిలిం. పృథ్వీరాజ్ సుకుమారన్ ఏమైనా పర్ఫార్మెన్స్ అసలు. స్టార్టింగ్ ఫ్రేమ్ నుండే మనం నజీబ్ అనే క్యారెక్టర్కి రూట్ అవుతాం. ఈ ఫిలిం కోసం ఆయన చాలా వెయిట్ లాస్ అయ్యారంట. కొన్ని సీన్స్లో అయితే ఏడ్పించేశారు అసలు. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు బ్రో అసలు. హ్యాట్స్ ఆఫ్ పృథ్వీ గారు, సచ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. ఆల్మోస్ట్ 4 years షూట్ చేశారు ఈ మూవీని. అమలాపాల్ గారికి చిన్న రోలే అయినా స్టోరీకి ఎసెన్స్ యాడ్ చేస్తారు. హీరోకి బ్రదర్గా యాక్ట్ చేసిన యాక్టర్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ జిమీ జీన్ లూయిస్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ ప్రాణం పెట్టేశారని చెప్పాలి ఈ మూవీకి. నౌ కమింగ్ టు మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా ఇయర్స్ తర్వాత బాగా వినిపించింది. సాంగ్స్ బాగున్నాయి అండ్ సౌండ్ డిజైన్ వాస్ టూ గుడ్ అసలు. ఆ సౌండ్స్ మనల్ని డెజర్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. సినిమాటోగ్రఫీ బై సునీల్ కేఎస్. విజువల్స్ ఆర్ స్టన్నింగ్. హాలీవుడ్ మూవీయా అని డౌట్ వస్తుంది. ఒక డెజర్ట్ని పర్ఫెక్ట్గా పిక్చరైజ్ చేశారు. గ్రేట్ వర్క్ బై సునీల్ కేఎస్. ఎడిటింగ్ వాస్ గుడ్, ప్రొడక్షన్ డిజైన్ వాస్ డీసెంట్, విఎఫ్ఎక్స్ షాట్స్ ఆర్ బ్యూటిఫుల్. అసలు అంత న్యాచురల్గా అనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్లో. గ్రేట్ జాబ్ బై విఎఫ్ఎక్స్ టీమ్. కమింగ్ టు స్క్రీన్ రైటర్, డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం బ్లెస్సీ. డైరెక్షన్ వాస్ ఫ్యాబులస్. He succeeded not only by making this film but also giving the novel to life. Conviction of the story is commendable. Hats off sir for making such a film and bringing these stories to life. Bros, వెంటనే టికెట్స్ బుక్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. That's it for the review bros. See you. Take care bros.